సీఎం రమేష్ కంపెనీ అంటే ఒకప్పుడు ఏదైతే గోదావరి జిల్లాలో ప్రాజెక్టు లేకపోతే శ్రీకాకుళం అక్కడ కన్స్ట్రక్షన్స్ యాక్టివిటీస్ను అట్లాగే ఇప్పుడు అదానీ సంస్థకి ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి చేసింది మామూలు వ్యవహారం కాదు. ఏకంగా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం కాదు, కార్పొరేట్ సెక్టార్ తోక తొక్కారు. ఇప్పుడు ఏదో మన దగ్గరకు వస్తున్న కంపెనీల వాళ్ళని బెదిరించారు, లోకల్గా ఉన్న వాళ్ళని బెదిరించడం ఒక ఎత్తు. సీఎం రమేష్ని బెదిరించడం అంటే నేరుగా పెద్ద తలకాయల దగ్గరికి వెళ్తుంది. అదానీ వాళ్ళ పనే ఆపేశారు అంటే డైరెక్ట్గా అసలు ఈ దేశ ఆర్థిక మూలానికే డైరెక్ట్గా టార్గెట్ పెట్టినట్టు. ఇది హీరోచితత్వం అని అనుకుంటున్నారేమో, కానీ ఒకటి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ని బ్లాక్ చేయటం, స్వయంగా చంద్రబాబు గారు చెప్పినప్పుడే వినకుండా కూడా ఆ తర్వాత ఈనాడు రాసిన దాని ప్రకారం చూస్తే చంద్రబాబు గారు పిలిచి చెప్పారు అట్లాంటి పని చేయొద్దు 2 రోజుల క్రితం అని. చెప్పిన తర్వాత కూడా వెళ్ళి దాడులు చేశారు అంటే, ధ్వంసం చేశారు అంటే, అది కూడా 100 వెహికల్స్తో అంటే ఖచ్చితంగా అది చాలా సంచలనాత్మకమైనటువంటి అంశం. సీఎం రమేష్ కంపెనీని అదానీ కంపెనీనే చెడగొట్టాలన్న ప్రయత్నం అన్న దాని మీద పెద్ద చర్చ జరుగుతోంది.